ఆశయాలను నాయక్ అమర్ రహే నాయక్ అమర్ రహే సాను నాయక్ గారి ఆశయాలను ఐక్యత గిరిజనుల ఐక్యత గిరిజనుల ఐక్యత గిరిజనుల ఐక్యత జయప్రదం చేయండి. సెప్టెంబర్ లో జరుగు రాష్ట్ర మహాసభలు నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి. కామ్రేడ్ ఠాను నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి. కామ్రేడ్ ఠాను నాయక్ నంగారా. అందరికీ నమస్కారం. తెలంగాణ గిరిజన సంఘం నిర్వహించబోయే గిరిజన మహాసభలు 4వ వార్షికోత్సవాన్ని సెప్టెంబర్ 27, 28 నాడు సంతోష్ నగర్లో నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా గిరిజన సమస్యల పైన, గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన, గిరిజనులకు రావాల్సినటువంటి రాజకీయ వాటా, సామాజిక వాటా, ఆర్థిక వాటా పైన చర్చ జరగడం జరుగుతుంది. కాబట్టి గిరిజన ప్రజలందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యి విజయవంతం చేయాలని మీర్పేట్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్ అసోసియేషన్, మిగతా బంజారా అసోసియేషన్స్ అన్ని కూడా తెలంగాణ గిరిజన సంఘానికి సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నాము. ఈ గిరిజన మహాసమావేశంలో కూడా అందరము పాల్గొంటాము. ఖచ్చితంగా గిరిజనులకు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము రావాల్సినటువంటి వాటాని ఖచ్చితంగా అందించేటట్టు చూడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంటుంది. ఈరోజు తెలంగాణలో నెంబర్ 3 ప్లేస్లో ఉన్నటువంటి గిరిజనులకు ఒక మంత్రి పదవి లేదు, గిరిజనులకు రాజకీయంగా ఒక వాటా దక్కడం లేదు. ఇవాళ గిరిజనుల పైన అనేక రకమైనటువంటి దాడులు, అదేవిధంగా గిరిజనులకు ఈ పాటికి ఇంకా వెనుకబాటుతనం, ఆర్థికంగా న్యాయం జరగడం లేదు, సామాజికంగా న్యాయం జరగడం లేదు, ఇంకా అనేక రకమైనటువంటి విచక్షణ జ్ఞానాలు, అనేక రకమైనటువంటి అవమానాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి అన్నిటిని అరికట్టడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం ఇచ్చినటువంటి గిరిజనుల యొక్క హక్కులను పరిరక్షించాలని ఈ సభావేదికంగా విన్నవించుకుంటున్నాం. జరగబోయే మహాసమావేశాన్ని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విన్నపిస్తున్నాం. మా దగ్గర చందన చెరువు దగ్గర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు కామ్రేడ్ జాటోత్ ఠాను నాయక్ విగ్రహం దగ్గర ఠాను నాయక్ నంగారా ఉత్సవాలు 4వ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్లో జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా వారి కరపత్రాన్ని ఠాను నాయక్ విగ్రహం దగ్గర పెద్దలు ప్రొఫెసర్ శంకర్ నాయక్ గారు, గోనా నాయక్ గారు, ఇతర పెద్దలందరూ చేతుల మీదుగా, సైంటిస్ట్ గోపాల్ నాయక్ వారి చేతుల మీదుగా ఈ కరపత్రం విడుదల చేయడం జరిగింది. సోదరులారా, గిరిజన సంఘం ఏర్పడి దాదాపుగా 30 సంవత్సరాలు అవుతా ఉంది. గిరిజన సంఘం ఏర్పడ్డప్పుడు 3 లక్ష్యాలతో ఏర్పడ్డది. సంస్కృతిని రక్షించాలి, స్వయం పాలన కావాలి, గిరిజన హక్కుల కోసం పోరాటం చేయాలనే నినాదంతో గిరిజన సంఘం ఏర్పడ్డది. అటువంటి గిరిజన సంఘం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర మహాసభలు జరుపుకుంటూ గిరిజనుల సమస్యలను వెలికి తీస్తూ ఆ సమస్యల సాధన కోసం పోరాటం చేస్తూ ఈరోజు హైదరాబాద్లో 4వ రాష్ట్ర మహాసభలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. గిరిజనులు అంటే ఇప్పటికీ మీకు తెలుసు, అడవుల్లో ఉన్నారు, అడవుల దగ్గర ఉన్నారు, ఎక్కడన్నా సిటీకి వస్తే చెరువు కట్ట మీద ఉన్నారు, ఎక్కడైతే రోడ్లు వేస్తున్నారో అక్కడ ఉన్నారు, ఎక్కడైతే ఇండ్లలో పని చేయాలో ఆ ఇండ్ల కింద ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో గిరిజనులు 75 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ 3 పూటలు తిండి తినే పరిస్థితి లేదు. కాబట్టి అందరికీ సమాన హక్కు కావాలని చెప్పేసి గిరిజనులు కూడా అందులో భాగం అని చెప్పేసి పోరాటం చేస్తూ వస్తూ ఉంది. అందుకోసం గిరిజనుల ఇప్పుడు 5వ షెడ్యూల్ అని చెప్పేసి ఉంది, దేశంలో 6వ షెడ్యూల్ అని ఉంది. ఈ గిరిజనుల కోసం ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నీ ఈ 10 సంవత్సరాల కాలంలో పక్కకు పెట్టి గిరిజనులను మోసం చేసే పరిస్థితిలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గిరిజనుల హక్కుల కోసం, గిరిజన జీవుల కోసం, గిరిజనుల చట్టాల కోసం, అమలు కోసం పోరాటం చేస్తున్నటువంటి సంఘం తెలంగాణ గిరిజన సంఘం. ఇది దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో గిరిజన సంఘం పనిచేస్తూ ఉంది. ఆ 750 గిరిజన తెగలున్నాయి. ఈ 750 గిరిజన తెగల ఐక్యతతో ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ అనే పేరుతో గిరిజన హక్కుల జాతీయ వేదిక పేరుతో దేశం మొత్తంగా పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే అనేక రాష్ట్రాల్లో జీవోలు 3 ఉన్నా, 170 ఉన్నా గిరిజనులకు ఇల్లు ఇవ్వాలని, ఉద్యోగాలు ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని అనేక రకాల హక్కులున్నా అవన్నీ పక్కకు పెట్టి ఈరోజు గిరిజనులు మోసం చేసే పరిస్థితి ఉన్నది. అందుకోసం
మొన్న మే 24వ తారీఖు నాడు దేశంలో ఉన్నటువంటి 750 గిరిజన తెగలు ఢిల్లీ ప్రోగ్రాం పెడితే అక్కడ అమిత్ షా వచ్చి ఏమంటాడంటే మీరు గిరిజనులు కాదు, మీరు ఆదివాసీలు కాదు, మీరు వనవాసులనే పేరుతో కుట్ర చేసి గిరిజనులు అడవుల నుంచి దూరం చేసి వనాన్నంతా ఆదాని అంబానీలకు కట్టబెట్టే కుట్ర చేస్తా ఉంది. ఖబర్దార్ అని చెప్పేసి రేపు ఢిల్లీలో ప్రోగ్రాం జరుగుతా ఉంది. ఆ ప్రోగ్రాం లో ఖచ్చితంగా 10 రాష్ట్రాల్లో దాదాపుగా 6 లక్షల ఎకరాలను ఆదాని అంబానీకి కట్టబెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మీకు తెలుసు జార్ఖండ్ లో హిడ్మన్ చంపిన పక్కనే వేల ఎకరాల అడవులను ధ్వంసం చేసే పద్ధతి కొనసాగుతా ఉంది. మహారాష్ట్రలో రోడ్ల పేరుతో, ట్రైన్ల పట్టాల పేరుతో, చెరువు కట్టల పేరుతో ఆ రకంగా గిరిజనుల దగ్గర ఉన్నటువంటి భూములను, అడవులను కాజేయడం కోసం ఈరోజు ప్రభుత్వాలు కొనసాగుతా ఉన్నాయి. అటువంటి దాని మీద ఖచ్చితంగా గిరిజన సంఘం, ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్, గిరిజన హక్కుల జాతీయ వేదిక పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదే కాదు, తెలంగాణ రాష్ట్రంలో చేవెళ్ల డిక్లరేషన్ కింద అనేక రకాలుగా డిమాండ్లు, 12 రకాల హక్కులను మీకు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలైనా ఆ డిక్లరేషన్ ఎక్కడుందో తెలియని పరిస్థితి ఉన్నది. ఆ డిక్లరేషన్ చెప్తే వినని పరిస్థితి ఉంది. అందుకోసం ఖచ్చితంగా డిక్లరేషన్ అమలు కోసం ఈ తెలంగాణలో ఉన్నటువంటి 33 తెగల గిరిజనులు ఐక్యమై పోరాటం చేసి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో మాత్రం మేధావి వర్గం, ప్రొఫెసర్లు కానీ, ఉద్యోగస్తులు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజన తెగలు కానీ అందరం ఐక్యమై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అయితే హైదరాబాద్ నగరంలో ఈ 4వ రాష్ట్ర మహాసభలు జరుపుతున్నాం. ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులు ఎక్కడ పని చేసినా, ఇంట్లో పని చేసినా, కార్లు నడిపినా, రిక్షాలు నడిపినా, ఇతర పనుల్లో చేస్తున్నా వాళ్ళందరికీ ఖచ్చితంగా సమీకరిస్తాం, హక్కుల కోసం నిలదీస్తాం. అటువంటి పోరాటాన్ని కొనసాగించాలని చెప్పేసి హైదరాబాద్ నడిబొడ్డులో, రాజధాని నడిబొడ్డులో 4వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. కాబట్టి మీ అందరి సహకారంతో ఈ మహాసభలను, ఠాను నాయక్ నంగర ఉత్సవాలను జయప్రదం కోసం మీరందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి కోరుతూ ఈ కరపత్రం విడుదల కోసం వచ్చినటువంటి మీకు అందరికీ మరోసారి తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ తరఫున పేరున ధన్యవాదాలు. వెంటనే కూడినటువంటి మా బంజారా మరియు గిరిజన సోదరులందరికీ కూడా నమస్మాంజలి. తెలంగాణ గిరిజన సంఘం TGS రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా ఠాను నాయక్ నంగార ఉత్సవాలు ఆయన యొక్క విగ్రహం నుంచే మొదలవుతుంది. ఈరోజు ఉదయము మమ్మల్ని అందరినీ సమీకరించినటువంటి మన శంకర్ నాయక్ గారు, ధర్మ నాయక్ గారు పిలుపు మేరకు మరి అందరూ కూడా ఇక్కడ జమ అవ్వడం జరిగింది. ఈ సభలు కేవలం వ్యక్తిగతంగా ఒక్కరి కోసం కాదు, ఒక కుటుంబం కోసం కాదు, జాతి కోసం. కాబట్టి ఈ రకమైనటువంటి పిలుపును ప్రతి ఒక్కరూ అందుకొని అతి ఉత్సాహంతో పాల్గొనవలసిందిగా నేను ఈ సభాముఖంగా కోరుతూ మరియు సెలవు తీసుకుంటున్నాను. ఈ సందర్భంగా మనం అందరం ఒకచోట కలుసుకున్నాం. ఈ ఠాను నాయక్ ఉత్సవాల సందర్భంగా ఒక గిరిజన జాతి మనుగడ సాగించాలన్న వేషం, భాష అవే ప్రధానం. కాబట్టి మనల్ని ఇంత ఎక్కడెక్కడో ఉన్న మీర్పేటు, అల్మాస్ కూడా ఎక్కడెక్కడో ఉన్నాం, అందరినీ ఒక దగ్గరికి చేర్చడం ద్వారా మన ధర్మ సార్ గారికి, మన అన్న కిషన్ గారికి, మళ్ళీ శంకర్ సార్ గారికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ రోజు మనం ఈ 2 రోజుల ఉత్సవాలు 4వ మహాసభ ఏమైతే ఉన్నాయో ఆ రోజు మన తెలంగాణలో ఉన్న గోర్ బంజారాల తడాకా ఏందో చూపించాలనేసి నేను ఈ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నమస్కారం. జై బంజారా, బంజారా హక్కులను కాపాడుకుందాం, బంజారా హక్కులను, బంజారా హక్కులను ఈరోజు మరి మన శంకర్ నాయకు గిరిజన సంఘం నాయకులు అందరికీ పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి మన గిరిజనులు అడవిలో పుట్టి అడవిలో పెరిగి మరి ఈరోజు ఈ స్థాయికి వచ్చిరంటే మన గిరిజన చైతన్యం, ఆనాటి సేవాలాల్ గారు చేసినటువంటి సేవలు, మరి ఈనాడు మన నాయకులైనటువంటి ప్రొఫెసర్లు, మేధావులు వీళ్ళంతా ఈరోజు మన జాతి కోసం, మన జాతి వెనుకబడిపోయింది. మరి వెనుకబడిపోయినప్పుడు మన జాతికి రావాల్సినటువంటి వాటా ఈ ప్రభుత్వాలు తనంతట తాను ఇవ్వలేకపోతున్నాయి. మనం పోరాడితే కానీ
పోయేది ఏమి లేదన్నట్టుగా మనం పోరాడితేనే మనకు ఈ ప్రభుత్వాలు మన వాటా మనకు కల్పిస్తాయి. కాబట్టి నేను మన గిరిజన సోదరులకు నేను ఒక బీసీ నాయకునిగా మద్దతు తెలపడం ఏంటంటే, రాజ్యాధికారంలో మన గిరిజనుల వాటా ఎంతో తెలుసు. వాటా ప్రకారం మనం రాజ్యాధికారాన్ని పంచుకోవాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది, తక్కువ పర్సెంటేజ్ ఉన్న వాళ్ళు మరి ఈరోజు మంత్రి పదవులలో ఉన్నారు. మరి ఈరోజు 4వ స్థానం 3వ స్థానంలో ఉన్నటువంటి మరి గిరిజన బిడ్డలు కానీ బీసీ బిడ్డలు కానీ మరి రాజ్యాధికారానికి దూరంగా ఉన్నారు. ఇటువంటి వివక్ష పోయి రేపు రాబోయే కాలంలో మనము ఇది ఎప్పుడు వస్తుందంటే, మనం రాజ్యాధికారం సాధించినప్పుడే మన బిడ్డలకు, మన జాతికి, మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మనము రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో మనమందరం ఐక్యమత్యంతో మన హక్కుల కోసం పోరాడి మనమెంతో మన వాటా అంతా అయ్యే వరకు ఈ పోరాటానికి నేను ఒక బీసీ బిడ్డగా మద్దతు ఇస్తున్నాను. జై బంజారా, జై బీసీ. జోహార్ టాండు నాయక్, జోహార్ జోహార్, అమర్ హై టాండు నాయక్. ఈరోజు మరి చందన చెరువు కట్టపైన సాక్షాత్తు అమరవీరుడు టాండు నాయక్ సాక్షిగా ఆయనని మరి స్మరించుకుంటూ ఇక్కడ ఏర్పాటు చేసిన మన శంకర్ నాయక్ ప్రొఫెసర్ గారు, అదేవిధంగా గిరిజన సంఘం మా రాష్ట్ర అధ్యక్షులు ధర్మానాయక్ గారు, నా తోటి బంజారా సోదరులు, నేను తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం గిరిజన సంఘంలో ఒక భాగంగా నేను అన్ని రకాలుగా మరి పూర్తిగా మద్దతుగా మరి ఏదైతే మరి టాండు నాయక్ ఒక నంగారా ఉత్సవాలని మరి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సెప్టెంబర్ 27-28 మరి సంతోష్ నగర్లో పెద్ద ఎత్తున మహాసభకు పెద్ద ఎత్తున అన్ని సంఘాలు, గిరిజన సంఘాలు ఉన్నాయా, అదేవిధంగా అన్ని సంఘాలు కూడా సమిష్టిగా ఐక్యమత్యంతో ఈ యొక్క ప్రభుత్వాల పైన మరి గిరిజనులకు అన్యాయమే ఏ విధంగా చేస్తున్నారు, వీటి మీద మరి మనకు రావాల్సిన వాటా పైన కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా ఉండాలి. భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా విద్యార్థులకు కానీ ఎక్కడ స్కాలర్షిప్లు ఇవ్వకుండా, విదేశీయులకు పోకుండా నిర్లక్ష్యం చేయడం, అదేవిధంగా పూర్తిగా ఈ యొక్క మంత్రి శాఖను కూడా ఇవ్వకుండా ఈ 5 సంవత్సరాలని కాలం గడుపుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏదైతే టాండు నాయక్ యొక్క స్ఫూర్తి ఆలోచన విధానాలని ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్యం చేస్తుందో దానిపైన పూర్తిగా పోరాటం ద్వారా గిరిజన సంఘాలతో కలిసి మేము పనిచేస్తాం. భవిష్యత్తులో ఏదైతే ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే ఊరుకునే లేదు. గతంలో ప్రభుత్వాలను ఏ విధంగా దింపామో ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాలకు కూడా హెచ్చరిస్తున్నాం. ఈ యొక్క టాండు నాయక్ స్ఫూర్తి ఆ రోజు మా యొక్క నంగారా ఉత్సవాలలో పెద్ద ఎత్తున మరి ప్రభుత్వానికి ఒక సంకేతాన్ని కూడా ఇస్తాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 27-28 మరి ఏదైతే ఉందో అది పెద్ద ఎత్తున జరగాలని చెప్పి అందరం కూడా సమిష్టిగా ఐక్యమత్యంతో మరి కలిసి పోరాటం చేయాలి. ప్రభుత్వానికి మరి మన యొక్క హెచ్చరికగానే ఉండాలని చెప్పేసి సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. జోహార్ టాండు నాయక్, అమర్ హై టాండు నాయక్. ముందుగా ఇక్కడ వచ్చిన మన గిరిజన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ టీజీఎస్ 4వ మహాసభలు 27-28 సెప్టెంబర్ నాడు మన సంతోష్ నగరంలో జరుగుతుంది. కాబట్టి మన అందరం కలిసిపోయి ఆ సభను సక్సెస్ చేయాలని నా మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు.